కట్టడం కట్టుకున్నాను సార్. దయచేసి మీ డిపార్ట్మెంట్ కూడా బాగా యాక్టివేట్ చేసి మీ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరినీ సోలార్ వైపు కోఆపరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే చిన్న క్లాస్తో మీరు పెండింగ్ పెట్టేస్తున్నారు. దాన్ని రెక్టిఫికేషన్ ఏంటో కూడా మీరు వచ్చిన ఆ యొక్క కస్టమర్కి, ఆ వినియోగదారుడికి ఎవరైతే ఉంటారో ఆ వినియోగదారుని గైడ్ చేసినట్టయితే మన ఈ సోలార్ అనేది మనం టార్గెట్ రీచ్ అవుతాం. ఇందాక బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చెప్పారు ఏమని, మాకు స్వార్థం, ఆయనకైనా నాకైనా కానీ రాజానగరం నియోజకవర్గం అంటే స్వార్థం, ఆయనకు వేరే నియోజకవర్గం కూడా ఉంది, దాంతోపాటు ఇది కూడా స్వార్థం ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఇది కూడా సొంత నియోజకవర్గం లాగే చూసుకుంటారు కాబట్టి, అలాగే చూస్తున్నారు, అదే విధంగా సేవలు చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ అభివృద్ధి చేయాలన్న తపంతో ఉన్నారు. నాకైతే పుట్టిన నియోజకవర్గం, అందరూ గెలిపించిన నియోజకవర్గం కాబట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం ఒకటే ఎజెండాగా పెట్టుకుని నడుస్తున్నాను. కాబట్టి మా నియోజకవర్గం రాష్ట్రంలో సోలార్ అనే దానికి, సోలార్ గుర్తుకొస్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు మాట్లాడేటప్పుడు రాజానగర్ నియోజకవర్గం ఒక్కసారి చూడండి సోలార్ ముందంజలో ఉంది అని వినిపించే విధంగా సోలార్ కనెక్షన్ వేయించాలని మనం కోరుతున్నాం సార్. అలాగే మరొక విషయం ఏంటంటే పీడీడీఆర్డీఏ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ సైన్యం ఉంది సార్, మహిళలు ఏదనుకుంటే అదే సాధించగలరు. పురుషులు అనుకుంటే కొంతసేపు ఇక పురుషులు ఎవరు అన్నిదా భావించద్దు. పురుషులు అనుకుంటే అప్ అండ్ డౌన్ ఉండే మార్పులు చేర్పులు ఉంటాయి. ఒక్కసారి మహిళలు కానీ నిర్ణయం తీసుకున్నారంటే దూచుకెళ్ళిపోతారు, ఇంకా అందులో మాత్రం వెనకంజ ఉండదు. అందుకే అందరినీ కంట్రోల్ చేయగలరు, అందరినీ ఆదరించగలరు, అందరినీ కంట్రోల్ చేయగలరు. కాబట్టి అలాంటి వారు మీ సైన్యానికి ఏదైతే సమాజానికి ఉపయోగపడుతుందో దానికి కొంచెం గత ప్రభుత్వాలు అయితే వారి సొంత కార్యక్రమాలకు వాడారు. కానీ మనం సొంత కార్యక్రమాలకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ ఇలా కాదు, మనం కేవలం ప్రజలకు ఉపయోగపడికి వాళ్ళ వంతు వాళ్ళు సేవ చేసే విధంగా చూడాలని మిమ్మల్ని కూడా కోరుతున్నాం సార్. అలాగే ఎల్డీఎం గారిని ముఖ్యంగా కోరేది ఏంటంటే